వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. హాయ్ వ్యూయర్స్, బేసిక్గా ఫిల్మ్ యాక్టర్స్ కంటే బోలెడంత మంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంటారు. అలానే ఒక సింగర్ కానివ్వండి, లేదు అంటే ఇప్పుడంటే పోలీస్ డిపార్ట్మెంట్కి, డాక్టర్స్కి కూడా ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోయారు. కానీ అలాంటిది బైక్ రైడర్స్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారండి. అదేంటో తెలియదు. అమ్మాయిలకి ఏంటంటే ఫస్ట్ కొత్త బంగారు లోకంలో ఆల్రెడీ సీన్ చూసే ఉంటారు, బైక్ నడిపేవాడు లైఫ్ని బాగా నడుపుతాడని. సో అలాగా ఈ బైక్ రైడర్స్కి కూడా అమ్మాయిలు పిచ్చ ఫాలోవర్స్ ఉన్నారు. సో బైక్ రైడర్ ఎవరు అని అనుకుంటున్నారు కదా, సన్నీ యాదవ్ ఈరోజు మనతోనే ఉన్నారు. సో అసలు ఎందుకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, గర్ల్స్ ఫాలోవర్స్ ఏంటి, తన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి, మెమొరీస్ ఏంటి అన్నీ కనుక్కుందాం. వీలైతే చాలా సీక్రెట్స్ కూడా బయట పెట్టించడానికి ట్రై చేద్దాం. హాయ్ సన్నీ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అసలు బైక్ని మామూలుగా ఆడుకోవట్లేదు బైక్తో? అంటే ముందు నుండి చిన్నప్పటి నుండి ప్యాషనా రైడ్స్ అంటే? అవును, చిన్నప్పటి నుంచి ఇష్టం. కాకుంటే డిప్లొమా తర్వాత ఇంకా బాగా క్రేజ్ పెరిగింది దాని మీద. డిప్లొమా తర్వాత అంటే అసలు ఫస్ట్ నాకు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలండి. అంటే మీది ఏంటి, ఎడ్యుకేషన్ ఏం చేశారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అసలు బైక్స్ అంటే ఎందుకు అంత పిచ్చి అనేది కనుక్కుందాం. ఓకే, మాది సూర్యాపేట డిస్టిక్, నూతన్కల్ అనే చిన్న విలేజ్ మాది. ఓకే, నేను 10th వరకు సూర్యాపేటలో చదువుకున్నాను, సిటీ టాలెంట్ స్కూల్లో. దాని తర్వాత ఖమ్మంలో చదువుకున్నాను, డిప్లొమా ఫెయిల్. సో తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఒక 3 years ఇంట్లో ఖాళీకి కూర్చున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చదువుదామంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం చేయాలని చెప్పి ఆలోచించిన. దానికన్నా ముందర నుంచి నాకు బైక్ ఉంది. అప్పటికే నాకు ఒక 2-3 బైక్స్ కొని పక్కకు పెట్టుకున్నా. అంటే ఒకటి కొని అమ్మడం, మళ్ళీ ఇంకొక మోడల్ వస్తే ఇంకొకటి కొనడం, అట్లా చేసిన. దాని తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడే నేను హిందీలో చూసాను అనమాట. ఇట్లా ఈ మోటో బ్లాగింగ్ అనే ఫస్ట్ వీడియో నేను హిందీలో ఒకటి చూసినప్పుడు ఎందుకో ఫస్ట్ ఒక 2-3 వీడియోలు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే. తర్వాత చూడంగా అది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది. అసలు ఎప్పుడైనా ప్రతి 5 minutes ఒకసారి కొత్త వీడియో పెట్టిరా లేదా అని చెప్పేసి ఆ ఛానల్లో చూడడం స్టార్ట్ చేసిన నేను. సో అట్లా హిందీలో చేస్తారు, మన తెలుగులో ఎవరైనా చేస్తారు అని చూద్దాం అనుకున్నాను. తెలుగులో ఎవరు లేరు అప్పటికి. అందుకే మనం కొత్త ట్రెండ్ని సృష్టిద్దామని చెప్పి ఒక కంప్లీట్గా బైక్స్ పిచ్చోళ్ళకి, రైడ్స్ పిచ్చోళ్ళకి, అమ్మాయిలకి, యూత్కి టార్గెట్ చేసి ఒక ట్రెండ్ని సృష్టించారంటారు. ఏదో అట్లాగా. సో అంటే కెమెరాస్ ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఒక బైక్ వెళ్ళాలి అంటే హెడ్కి హెల్మెట్కి అనుకుంటా కదా కెమెరా, ఇక్కడ వచ్చిద్దా? సో దాన్ని తీసుకొని మొత్తం నేపాల్ వెళ్ళిపోతున్నారు, అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ తిరిగారు చెప్పండి బైక్ మీద? ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అంతా కవర్ అయిపోయింది. అండ్ అంతే గుజరాత్, రాజస్థాన్, గోవా, లోనావలా, అంటే కాశ్మీర్, సో అండ్ నేపాల్. సో ప్రస్తుతానికి అయితే ఇవి అయిపోయినాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు ఇంకా బైక్ రైడ్లో? భూటాన్ ఒకటి ఉంది ఇయర్లో. ఇప్పుడు ఇదంతా వచ్చింది కానీ డిస్టర్బ్ చేసిన భూటాన్ ఒకటి ఉంది, నార్త్ ఈస్ట్. అండ్ అంతే ఇంకా కొన్ని సౌత్ ఇండియాలో అన్ని ప్లేసెస్ నేను తిరగలేదు. సో ఆ తిరగని ప్లేసెస్ని మళ్ళీ వెళ్ళాలనేది. అసలు ఎందుకు బైక్ రైడ్ అంటే ఎందుకు ఇష్టం మీకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ రైడ్ చూడక ముందు నుండి బైక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. చదువుకునే టైంలోనే బైక్స్ని చేంజ్ చేస్తూ వచ్చారు. అంటే కొత్త ట్రెండ్ రాగానే, కొత్త బైక్ కొత్తది మార్కెట్లో రాగానే తీసుకోవడానికి. ఎందుకు అంత పిచ్చి బైక్స్ అంటే? అమ్మాయిలకి షాపింగ్ ఎంత ఇష్టమో అబ్బాయిలకి బైక్స్ అంటే అంత ఇష్టం. ఆ క్రేజ్ ఎవరికైనా ఉంటుంది. కాకుండా కొంతమందికి ఏంటంటే ఇంట్లో సపోర్ట్ చేస్తారు, కొంతమందికి సపోర్ట్ చేయరు. సో మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు? అవును. ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు ఏమంటున్నారు? ఏమన్నారు, పర్లేదులే, మేము ఏదో నువ్వు మొత్తం పైసలు ఖరాబ్ చేస్తామో అట్లా అని అనుకున్నాలే అని మంచిగా సెట్ అయినావు అని అన్నారు. సో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? అదే చెప్పాను కదా, నేను తెలుగులో ఏం వీడియోస్ లేవని. నేను చాలా రోజులు చూసిన, తెలుగులో ఎవరు చేయట్లేదు ఏంది అని చెప్పేసి బాగా సెర్చ్ చేసిన. అయితే మనోళ్ళు అంటే నేను హిందీ వ్లాగ్స్ చూసేది ఎక్కువ అప్పుడు ఫస్ట్. దాని కింద లవ్ ఫ్రమ్ ఖమ్మం, లవ్ ఫ్రమ్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ అని ఇట్లా పెద్ద పెద్ద సిటీస్ నుంచి పెట్టేది. ఆ కామెంట్స్కి లైక్స్ వచ్చేసి ఒక్కొక్క దానికి 200-300 కామెంట్లు లైక్లు ఉండేది. సో నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది, తెలుగులో కూడా చూస్తున్నారు కాబట్టి ఎవరు తెలుగులో చేయట్లేదు అని అట్లా స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఓకే, సో ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అంటే రెస్పాన్స్ ఎలా వచ్చింది? నేను అనుకున్నంత రాలేదు. ఫస్ట్ గట్టి తిప్పి కొడితే 200-300 వ్యూస్ కూడా రాలేదు. అప్పటికి ఇంతవరకు ఏ తెలుగు మోటో బ్లాగ్ లేదు. అప్పటికి పెట్టిన తర్వాత అంతా అంటే 1 month వరకు కూడా 1000 వ్యూస్ రాలేదు దానికి.
సో అయినా కూడా నాకు అప్పుడు అనిపించింది హిట్ అవుతుందా లేదా అనిపించింది. నేను అనుకున్నా ఒక 2 పెద్ద రైళ్ళు కొట్టేసి వచ్చిన తర్వాత ఉంటేనే ఉంది, లేదంటేనేమో లైట్ తీసుకుందాం అన్నట్టు. సో అసలు అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ బైక్ యూస్ చేస్తున్నారు? అంత లాంగ్ వెళ్ళాలి అంటే బైక్స్ కూడా స్పోర్ట్స్ బైక్స్ ఉండాలి. సో మీరు ఏ స్పోర్ట్స్ బైక్ని యూస్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు? అంటే స్పోర్ట్స్ బైక్ అనేది నాది అది అడ్వెంచర్ బైక్ అనమాట. KTM అడ్వెంచర్ 390 ఇప్పుడు యూజ్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. 2 బైక్స్ ఉన్నాయి నాకు. మామూలుగా ఇంట్లో ఏదైనా మామూలుగా తిరగాలంటేనేమో KTM RC 200 ఉంది. ఇప్పుడు రైడ్స్కి వెళ్ళేది మాత్రం దీని మీద అనమాట, అడ్వెంచర్ 390 మీద రైడ్స్కి వెళ్తా. లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అంటే కోట్ సెక్యూర్గా ఉండడానికి సో ఇవన్నీ ఉంటాయి కదా, మీకంటే ఏంటంటే యూస్ చేస్తారు మీ సెక్యూర్ కోసం? ఫస్ట్ రైడింగ్ ప్యాంట్, రైడింగ్ జాకెట్, హెల్మెట్ అండ్ అంతే షూస్. ఒకవేళ మనం 100-110 స్పీడ్లో బై మిస్టేక్ క్రాష్ అయినా కూడా బండికి ఏమైనా కానివ్వండి, మనకు మాత్రం ఏం కానియద్దు. సో అట్లాంటి సెటప్ అయితే ఉంటుంది అనమాట. 100లో పోతే పడ్డా కూడా ఏం కాదు. ఆల్రెడీ నేను మొన్న రీసెంట్గా ఒకసారి అంటే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు క్రాష్ అయినా, నాకు కొంచెం కూడా అసలు గీత కూడా పడలేదు. ఓకే, ఫ్యాన్స్ ఏం చెప్తుంటారు అంటే ఫ్యాన్స్ అనేది మనకి ఫాలోవర్స్ లైకర్స్ అంటే బైక్స్కి ఎక్కువగా చాలామంది అబ్బాయిలు యూత్ అంతా కూడా ఎక్కువ బైక్స్ని ఎక్కువ లైక్ చేస్తారు. కార్స్తో కంపారిజన్ చేసినప్పటికీ కూడా బైక్స్ పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు మీకు? అన్న ఇది సన్నీ ఇది అని చెప్తూ ఉంటారు కదా కొన్ని కాంప్లిమెంట్స్. అంటే ఎలాంటి కాంప్లిమెంట్స్ మీ దగ్గరికి వస్తుంటాయి? కొన్ని ఒక కామెంట్ అయితే ఎప్పుడు ఉంటుంది అన్నమాట నా కామెంట్ సెక్షన్లో, కింద మీద ఊపు సన్నీ అన్న తోపు అనే కామెంట్ అయితే ఎప్పుడు 100% ఉంటుంది, ఏ వీడియోలో చూసుకున్నది. అంతే. ఇంకా మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తాను నేను. కామెంట్స్ అన్నీ చదువుతా, బ్యాడ్ కామెంట్స్ చదువుతా అండ్ అంతే గుడ్ కామెంట్స్ కూడా చదువుతా. మ్యాక్సిమం నాకు వచ్చే బ్యాడ్ కామెంట్స్లలో ఎప్పుడో ఒకటి వస్తుంది. ఒక 200 కామెంట్లలో ఒక్క బ్యాడ్ కామెంట్ ఉంటుంది, అది కూడా సంబంధం లేని ఉంటుంది. బాహుబలి అని RGV గారు మస్తు డైరెక్ట్ చేసారు కదా, అంటే అట్లుంటది, సంబంధం లేని కామెంట్ అనమాట అది. నా వీడియోకి ఆ కింద కామెంట్ పెట్టిన దానికి నా వీడియోలో ఉన్న దానికి సంబంధం ఉండదు. ఏదో నన్ను తిట్టాలి, కొంచెం కుళ్ళు ఈర్ష్య ఉంటుంది, అట్లాంటి వాళ్ళు పెడతారు. నేను అట్లాంటి అసలు పట్టించుకోను. సో కాంప్లిమెంట్స్లో అంటే బాగా ఈ తోపు అన్న కామెంట్ కాకుండా ఇంకా ఏమైనా ఎలాంటి కామెంట్స్ వస్తుంటాయి? అంటే ఇంకా వాళ్ళ ప్లేసులు చెప్తారు, ప్లేసులు చెప్పి అన్న ఇక్కడికి వెళ్ళండి బాగుంటుంది, ఇక్కడికి వెళ్ళండి బాగుంటుంది అని. నేను కొన్ని వాళ్ళ కామెంట్స్ని బట్టి కూడా నేను సెర్చ్ చేస్తాను అనమాట. గూగుల్లో చూస్తే మనకు ఫొటోస్ కనిపిస్తాయి కదా, సో అట్లా కూడా చూస్తాను నేను. అట్లా కొన్ని ప్లేసెస్ కూడా నాకు మంచి మంచి అనిపించినాయి. ఓకే, సో చాలా చాలా స్టేట్స్ కానీ చాలా ప్లేసెస్ కానీ విజిట్ చేశారు. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వ్యూలో ఒక్కొక్క ప్లేసెస్ నచ్చుతాయి. సో మీకు అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ యు ఆర్ లైక్ వెరీ మచ్? నాకైతే మాత్రం హిమాలయస్ బాగా నచ్చినాయి, చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ రైడింగ్ కండిషన్ వచ్చే చాలా టఫ్ ఉంటుంది. సో అక్కడ నాకు బాగా మంచిగా అనిపించింది. అంటే మీరు రైడింగ్ విజన్తో కాకుండా ప్లేసెస్ అంటే ఎలాంటి ప్లేసెస్ లైక్ చేస్తారు? లైక్ స్నో ఉన్నది, లేదు అంటే కొంచెం కూల్ ఉన్న ప్లేసెస్ కానీ, లేదు అంటే ఎక్కువ గ్రీనరీ ఉన్న ప్లేసెస్ కానీ, లేదు అంటే ఎక్కువ సీ వ్యూ ఉన్న ప్లేసెస్ కానీ? సీ వ్యూ ఉన్నది కూడా బాగా ఇష్టం అండ్ అంతే కూల్ ప్లేసెస్ హిమాలయస్. ఎందుకంటే అక్కడ రైడ్ చేసేటప్పుడు కొంచెం తల అంతా ఏదో పట్టేసినట్టు ఎట్లా అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్స్లో కూడా రైడ్ చేసినామంటే మనకు మంచి, అంటే అప్పుడు కొంచెం టఫ్ అనిపించింది, ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం అదొక గుడ్ మెమరీ లాగా ఉండిపోతుంది. ఓకే, సో హిమాలయస్లో కూడా చేశారంట. సో అంటే మీ బైక్ అనేది బురదలో అయినా వెళ్తుంది, మంచులో అయినా వెళ్తుంది, ప్లెయిన్ రోడ్లో అయినా వెళ్తుంది, గతుకుల్లో అయినా వెళ్తుందా? అక్కడ రోడ్ ఉంటే చాలు మనం తీసుకోవడం దాన్ని, ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. సో మీరు బైక్ని చాలా మంది ఏంటంటే నా ఫస్ట్ వైఫ్ నా బైక్ అంటారు చాలా మంది. మీకు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు 2 వైఫ్లు ఉన్నాయి, అట్లా అంటే 2 బైక్లు ఉన్నాయి కదా. ఓ సూపర్ ఆన్సర్ ఇది అనుకుంటారు, పంచి పడింది దీనికి అనుకుంటారు యాంకర్కి. ఓకే, సో బాగుంటుంది. ఇంకా అంటే గర్ల్స్ నుంచి చాలామంది గర్ల్స్కి కూడా ఏంటంటే అబ్బాయిలకి ఎంత బైక్ రైడ్స్ పిచ్చి ఉంది, ఇప్పుడు అమ్మాయిలు కూడా బుల్లెట్స్ తీసేస్తున్నారు. అవును, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది చెమ్మేలి అని, సో తను కూడా రైడరే. మొన్న మాతో కొడైకెనాల్ రైడ్కి వచ్చింది. చూసారా, అమ్మాయిలు కూడా రైడ్స్ చేసేస్తున్నారు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, ఏంటంటే ఇంట్లో పంపించారు మెయిన్. ఎవరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఒకళ్ళు బండి కొనిచ్చినా కూడా అక్కడక్కడ తిరగమని చెప్తారు కానీ లాంగ్ రైడ్స్కి అయితే పంపించారు. నార్త్లో చేసేటోళ్ళు ఉన్నారు అట్లా బాగా. మన ఇంకా సౌత్ సైడ్లో అంత డెవలప్ కాలే ఎవరు. ఇంకా వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళు కూడా, పేరెంట్స్ కొంచెం సౌత్లో ఉన్న అమ్మాయిలకి కూడా ఎంకరేజ్మెంట్ అంటే చేయండి. సో అమ్మాయిలు కూడా బైక్ రైడ్కి వస్తే బాగుంటుంది. సన్నీ యాదవ్తో అమ్మాయిలు కూడా బైక్ రైడ్కి వస్తే బాగుంటుంది. నాతో కాదు, వాళ్ళు ఎవరితోనే వెళ్ళండి కానీ సేఫ్గా పోయి సేఫ్గా వస్తే చాలా అంతేనా? ఓకే, సో గర్ల్స్ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు? అంటే మనం ఎప్పుడైనా సరే స్క్రోల్లో ఒక అబ్బాయి బాయ్స్ కాంప్లిమెంట్స్ కన్నా అమ్మాయిలు ఏమి ఇచ్చారు కాంప్లిమెంట్స్ అనేది కొంచెం ఎగ్జైటెడ్గా చూస్తారు. అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మా మమ్మీ యూజ్ చేస్తుంది,
అంతే, ఇంకా వేరే ఒక 2-3 కూడా యూజ్ చేస్తారు అనమాట. కామెంట్స్కి ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు రిప్లైస్ ఇస్తారు, నేను ఇస్తాను అనమాట. బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయి చెప్పండి అమ్మాయిల దగ్గర నుంచి? నైస్, అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు. ఇంకా ప్రపోజల్స్ ఏం రాలేదా? వస్తే నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, అందరికి తెలుసు చాలా మందికి. ఒకవేళ ఎవరైనా ప్రపోజ్ చేసినా నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తా, ఓకే బ్రో బాయ్ అంటారు, మళ్ళీ మెసేజ్ కూడా చేయరు. ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉందని కానీ ఓకే బ్రో అంటారా? అంతేగా మరి. ప్రపోజ్ చేస్తారు బట్ గర్ల్ ఫ్రెండ్ ఉందని కానీ బ్రో అంటారు. అంతే మరి, ఇంకా బ్రోయే కదా. నేను ఎవరికైనా అదే చెప్తాను, నేను ఫస్ట్ నాకు ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తా. సో అంటే మరి ఉంది అని చెప్తారా? నిజంగానే ఉందా? ఉంది, నిజంగానే ఉంది. నిజంగానే ఉంది. అయ్యో పాపం ఎంతమంది హార్ట్స్ బ్రేక్ అవుతాయో. చాలా మంది తెలుసు మా వాళ్ళకి. ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్స్ వస్తాయి చూడండి. అంతేనా? సూపర్. సో ఇంకా అంటే బైక్స్ గురించి ఇంకా చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? రైడ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ఎలాంటి సెక్యూర్ అంటే వెళ్ళేటప్పుడు ప్యాడ్స్ యూస్ చేయడం కానీ, లేదు అంటే సెటప్ డిఫరెంట్ ఉంటుంది, అంటే షూట్ చేసింది వేరుంటుంది, మనం సెక్యూర్గా ఒకవేళ ఇన్ కేస్ పడకుండా కూడా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ జాకెట్స్ ఉంటాయి, ప్యాంట్స్ కానీ, అంటే అలాంటివి ఎలా యూస్ చేస్తారు? అంటే మామూలుగా ఇప్పుడు ఇండియాలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇట్లా జాకెట్స్లో, కానీ నేను యూజ్ చేసేది అయితే మాత్రం రైనాక్స్. అంటే వాళ్ళు నాకు రీసెంట్గా స్పాన్సర్షిప్ చేసారు. నాకు మామూలుగా 25,000 రూపీస్ వరకు అయితే నాకు ఫ్రీగా పంపించారు వాళ్ళు. వాళ్ళు పంపించక ముందు కూడా నేను అదే కొనుక్కునేది, ఎందుకంటే నేను అప్పటికే నేను రీసెర్చ్ చేసిన, ఎవరు చెప్పినా కూడా రైనాక్స్ బెస్ట్ అని చెప్పారు. సో నేను ఫస్ట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు అది బెస్ట్ అనిపించే నేను తీసుకున్నా. ఇప్పుడు ఆ కంపెనీ వల్లే నాకు పంపించారు అనమాట, మీరు ప్రమోట్ చేయండి ఇట్లా అని చెప్పేసి పంపించారు. ఇంకా ప్రమోషన్ అయితే కాలేదు, లాక్డౌన్ అయిపోయింది. అది పంపించారు, తర్వాత లాక్డౌన్ అయిపోయింది నాకు. అంటే ఇప్పుడు రైడర్స్లో కూడా ఏంటంటే కొంతమందికి ఎట్లుంటుందంటే జస్ట్ రోడ్స్లో తోలాలంటుంది, అన్ని రోడ్స్ కంప్లీట్ చేయాలన్నట్టు ఉంటుంది. కొంతమందికి ఎట్లుంటుందంటే రోడ్స్తో పాటు ప్లస్ ఆ వ్యూని కూడా, అక్కడ వ్యూని కూడా ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంటుంది. సో ఈ 2 టైప్ ఆఫ్ రైడర్స్ని చూసిన నేను. కొంతమందిని ఇట్లుంటారు అనమాట. సో నన్ను అడిగితే ఏంటంటే అంత దూరం వెళ్ళినప్పుడు ఆ వ్యూస్ కానీ అక్కడ ప్లేసెస్ కానీ ఉండి చూసుకొని వస్తేనే బెటర్. నాకు పరిచయమైన వాళ్ళలో వస్తారు చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆగ్రా వెళ్తారు కానీ తాజ్మహల్ చూడరు, ఆగ్రా వెళ్తారు అక్కడ తిరుగుతారు, మొత్తం వచ్చేస్తారు. ఆ రోడ్సే ఓన్లీ వాళ్ళకి కావాల్సింది, ఒక డిఫరెంట్ రోడ్ వాళ్ళకి కావాల్సింది అంతే. ఇంకా ప్లేస్ అక్కడ ఏముందని అవసరం లేదు. కానీ నేను అక్కడ దాకా వెళ్ళినప్పుడు అది కూడా చూస్తే కొంచెం అంత దూరం వెళ్ళినందుకు ఒకటి ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్ వస్తాయి, ఇప్పటి వరకు బాగుంది, మంచిగా బైక్ రైడ్స్ చేస్తున్నారు. సో యూట్యూబ్ నుంచి ఏదో ఇన్కమ్ సోర్స్ వస్తుంది, లేదు అంటే కొంతమంది స్పాన్సర్స్ చేస్తున్నారు, అంతా ఓకే. బట్ పేరెంట్స్ ఇప్పుడు ఇస్తారు, ఇచ్చేంత వరకు అమౌంట్ ఇవ్వడం కానీ స్పాన్సర్స్ కానీ వస్తుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్లో గోల్ ఏంటి? ఫ్యూచర్లో అయితే ప్రస్తుతానికి అయితే నాకు ఇంతవరకు అయితే నేను అనుకోలేదు అట్లా. ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేయాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇప్పుడు చేస్తా. నేను అడిగితే చేయడం కదా, అంటే మీకంటూ ఏవో సమ్ టార్గెట్స్ కానీ ఫ్యూచర్లో, అంటే బైక్ రైడ్ అనేది అది ఎవ్రీ డే అంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ చేయలేం కదా, బట్ సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే చేయగలం. తర్వాత ఫ్యూచర్ లేదు, నేను అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇదేంటంటే చాలా మంది ఇదే అడుగుతున్నారు నన్ను, మా చుట్టాలైనా ఫ్రెండ్స్లో అన్న, అరే మా అంటే ఇంకొన్ని రోజులు పోతాను అంటారు. నేను ఒకటే, నేను లేచి తిరిగేంత నేను చచ్చిపోయేంత వరకు ఇదే చేస్తాను నేను, అంతే. బట్ బైక్ రైడ్తో పాటు మనం జీవన ఉపాధి అంటే ఏదో ఒకటి సమ్ చేయాలి కదా, జాబ్ కానీ బిజినెస్ కానీ. ఇప్పుడు నేను అసలు స్పాన్సర్షిప్సే రారనుకున్నాను నేను, కానీ ఇప్పుడు వస్తున్నారు. మనం చేయంగా స్పాన్సర్షిప్స్ పెడతారు, సబ్స్క్రైబర్స్ పెడతారు, యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి కదా. అప్పుడు మనం మామూలుగా రైడ్కి పోతే ఎంత ఒక 50-60 వేలు అవుతాయి. తర్వాత మిగతా వచ్చిందంటే మనకి సేఫ్ సెట్నట్టేగా. ఇప్పుడున్న ఒక 50 వేలు వచ్చినా మనకి రైడ్ ఖర్చులో పోగా మిగతా ఒక ఎక్స్ట్రా 50 వేలు వచ్చినా చాలు కదా లైఫ్ రన్ చేయడానికి. సో నా ప్లాన్ అయితే అది ఉంది. సో ఇప్పుడు రేపు పొద్దున్న నాకు ఇది తప్ప ఇంకేం రాదు, ఇంకా అంతే. నాకు ఇది తప్ప ఏం రాదు. నేను ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఈ బైక్స్కి సంబంధించిన దీనికి సంబంధించిందే స్టార్ట్ చేయాల్సిందే తప్ప ఇంకా నేను వేరే ఎండ్లకు పోను. ఇంకా నాకు ఏది సెట్ కాదు కూడా, అంతే ఇంకా. సో ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకొక అబ్బాయి వస్తాడు, ఇంకొక రైడర్ వస్తాడు, అంటే మీతో స్టాప్ అవ్వకుండా ఇంకొక అబ్బాయి, ఇంకా తను ఇంకా డిఫరెంట్ ఏదైనా చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ ఫామ్లో అవ్వచ్చు. అప్పుడు స్పాన్సర్స్ అంతా కూడా తనకి వెళ్ళొచ్చు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆ టైంలో అప్పుడు నేను డిఫరెంట్ ట్రై చేస్తాను. అప్పటిదాకా నేను తీసుకురాను కదా. మనం అంత ఇప్పుడు సడన్గా డిఫరెంట్ అయితే అంత రాదు. సో మనకి అర్థమైతేనే ఉంటుంది కదా చేంజెస్. సబ్స్క్రైబర్స్ ఎట్లా, వాళ్ళు మన వాళ్ళు ఎట్లాంటి కంటెంట్ని ఇష్టపడుతున్నారని చెప్పేసి మనం క్రియేట్ చేయాల్సింది, అంతే. అసలు ఈ స్పాన్సర్షిప్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎలాంటి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు? అసలు ఈ స్పాన్సర్ ఎందుకు మీకు చేయాల్సి వస్తుంది? మీకు ఎందుకు చేస్తున్నారు స్పాన్సర్? ఫస్ట్ నాకు 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు స్టీల్ బర్డ్ హెల్మెట్స్ అని ఉంటుంది, ఇండియన్
కంపెనీయే, చాలా పెద్ద కంపెనీ, ఇండియాలో టాప్ కంపెనీలో ఒకటి అది. ఆ కంపెనీ వాళ్ళు నాకు 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నేను చూపించాను అనమాట, ఇది నా కంటెంట్. ఓకే. అంటే వాళ్ళు హిందీలో ఉంటారు కానీ తెలుగులో వాళ్ళు ఎవరో అందులో పనిచేసే వాళ్ళు ఉంటే చూపించారనమాట. అయితే ఓకే, నాకు కొంచెం వచ్చు బట్లర్ హిందీ. అయితే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఎవరికో వాళ్ళ ఎంప్లాయీకి చూపించారంట. చూపిస్తే పర్లేదు బాగానే ఉంది ఇవ్వచ్చు అని చెప్పారు అనమాట. ఎప్పుడు ఇది 17 months బ్యాక్ ఇది. ఓకే. అప్పుడు ఇంకా 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మామూలుగా వాళ్ళు రివ్యూ యూనిట్స్ ఇవ్వాలంటే మినిమం ఒక 20,000 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అప్పుడు నాకు జస్ట్ కంటెంట్ ఉంది అంతే, వ్యూస్ లేవు ఏం లేవు. అప్పుడే వాళ్ళను నమ్మి ఇచ్చిర్రు అనమాట. హెల్మెట్స్ పంపించారు. అప్పటికే ఒక 7-8 హెల్మెట్స్ దాకా పంపించారు. 6,000, దాని తర్వాత అప్పుడొక 2 అట్లా. సో మీకు స్పాన్సర్స్ అన్నీ కూడా కంపెనీస్ నుంచి వస్తున్నాయి అంతే. ఇంకా బయట పర్సన్స్ ఎవరు కానీ, బయట పర్సన్స్ ఎవరు లేరు ఇంతవరకు, తెలంగాణ నుంచి కానీ ఏం లేదు, ఎవరు లేరు, ఎవరు చేయరు. ఓకే. సో ఈ రైడర్స్లో కూడా అఫీషియల్ ప్రొఫెషనల్ బైక్ రైడర్స్ కూడా ఉన్నారు, లైక్ కాంపిటీషన్స్కి వెళ్ళడం, ఇంటర్నేషనల్ రైడ్స్, అలాంటివి ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇంటర్నేషనల్ రైడింగ్ అయితే మాకుంది. నాకు డ్రీమ్ రైడ్ అంటే హైదరాబాద్ టు లండన్, అది నా డ్రీమ్ రైడ్. అంటే అది ఇప్పుడు కొంచెం దానికి వర్క్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. ఒక 2-3 నెలలు ఇవన్నీ ఆఫ్ చేసి ఒక ఆఫీసుల చుట్టూ తిరగాలన్నమాట. లేదంటే అక్కడ ఎవరైనా ఏజెంట్ని పట్టుకున్న పని అవుతుంది. కాకుండా ఏంటంటే వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకుంటారు, చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. దానికన్నా మనం వెళ్తేనే బెస్ట్. ఇంకా ఓకే. సో అంటే అలా వెళ్ళాలి అంటే ఏంటి, కమిషన్ దేనికి తీసుకోవాలి అంటే అలా ఇప్పుడు సో హైదరాబాద్ టు లండన్ వెళ్ళాలి అంటే ఎలా? సో ఫస్ట్ మనం వీసాస్కి అప్లై చేసుకోవాలి, అన్ని కంట్రీస్ వీసాస్. దాని తర్వాత మళ్ళీ కార్నెట్ అని ఒకటి ఉంటుంది, అంటే మన బైక్ వీసా అన్నట్టు. మన బైక్ వీసా ఇండియాలోనే ఇస్తారు, దానికి అప్లై చేసుకోవాలి. ఎంతో కొంచెం కట్టేది ఉంటుంది. నాకు కూడా కరెక్ట్ తెలియదు. కార్నెట్ అంటారు, కార్నెట్ డీ పాసేజ్ ఏది ఉంటుంది అది ఇక్కడ మనకి ముంబైలో ఇస్తారు. అది తీసుకొని బార్డర్స్ దగ్గర అంతా ఏదో కొంచెం ఉంటుంది, చాలా పెద్ద వరకే ఉంటుంది కానీ క్లియర్గా తెలుసుకొని వెళ్ళాలి. అది క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఒక కంట్రీ కూడా మనం అనుకున్న కంట్రీలో ఒక్క దగ్గర కూడా రిజెక్ట్ చేసేది అనుకోండి, రైడ్ మొత్తం బిస్కెట్ అవుతుంది అంతే. ఇంకా ఓకే. ఇంకా ఏ ప్లేసెస్ చూడాలని ఉంది? నాకైతే మాత్రం ప్రపంచం మొత్తం తిరగాలని ఉంది బైక్ మీద. ప్రపంచం మొత్తం తిరిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అవును, చాలా మంది వేరే తెలిసిన వాళ్ళు ఉన్నారు. అన్న వాళ్ళని నేను కాల్ చేసి అడిగిన, వాళ్ళు కూడా నాకు కొన్ని సజెషన్స్ చెప్పారు, ఇట్లా అని చెప్పేసి. వాళ్ళు చెప్తేనే నాకు ఇది తెలిసిందనమాట. మంజునాథ్ అన్న అని ఉంటారు, తను ఆల్రెడీ వెళ్ళొచ్చాడు, బెంగళూరు నుంచి లండన్ వెళ్ళొచ్చారు. లండన్ ఎందుకు పెట్టుకున్నారు? ఆస్ట్రేలియా, యుఎస్ అవన్నీ ఎందుకు పెట్టుకోలేదు? ఓన్లీ వై లండన్ ఎందుకు టార్గెట్ చేశారు? ఇప్పుడు లండన్ వరకు అంటే మనకి జస్ట్ మధ్యలో స్పెయిన్ నుంచి అనుకుంటా, జస్ట్ అక్కడ ఒక 500 కిలోమీటర్లే మనం షిప్లో వెళ్ళాలి, మిగతా మొత్తం రోడ్డే. మీరు యూఎస్ అన్నారు అనుకోండి, యూఎస్ ఇప్పుడు ఆల్మోస్ట్ షిప్లో వేయాలంటే బండి ఒక 4 రోజులా పట్టింది. ఆస్ట్రేలియా అన్నా అంతే. సో ఇదైతే ఎక్కువసేపు రైడ్ చేయొచ్చు. ఒక లండన్ అనేది చాలా పెద్ద సిటీ కదా వరల్డ్లో, సో అట్లా ప్లాన్ చేసినాం అనమాట, ఎక్కువ రైడ్ చేయొచ్చు అనేది. రైడర్ థాట్ ఎలా ఉంటుంది? మనం ఎక్కువసేపు అంటే ఒక 3 hours ట్రావెల్ చేస్తే, ఒక 4 hours ట్రావెల్ చేస్తే మనకి స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తుంటుంది ఎంతసేపు కూర్చోడం అనేది. బట్ మీరు అన్ని కిలోమీటర్స్, 1000 of kilometers రైడ్ ఎలా చేస్తారు మీరు? ఫస్ట్ ఏంటంటే మనకి ప్యాషన్ ఉండాలి రైడింగ్ మీద. కొంతమంది ఏంటంటే ఓహో ఇట్లా పోతురు కదా మనం కూడా పోదాం, మనకు కూడా ఫేమ్ వస్తుంది అని చెప్పి పోయేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక 2-3 గంటలు తోలిరంటే అయిపోతుంది వాళ్ళ పని. మాకైతే అట్లా ఉండదు, మేము నాన్ స్టాప్ కొడుతూనే ఉంటాం. నేను అక్కడ మథుర ఉత్తరప్రదేశ్ అంటే ఢిల్లీ దగ్గర అనుకోండి, అక్కడి నుంచి మా ఇంటి వరకు నేను నాన్ స్టాప్ వచ్చిన. మొత్తం 1536 kilometers 33 hours వచ్చేసిన నేను. అందులో మళ్ళీ 3 మీటప్స్ పెట్టుకొని వచ్చిన. ఆదిలాబాద్లో ఒక మీటప్. ఫస్ట్ గుర్తింపు ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు సన్నీ యాదవ్ కదా, మీరు బైక్ రైడర్ కదా అని ఫస్ట్ గుర్తింపు వచ్చిన స్పాట్ అంటే లదాఖ్ రైడ్ కన్నా ముందు కూడా చేసిన నేను, కాకుండా దానికి అంత గుర్తింపు అనేది ఏం రాలేదు. లదాఖ్ రైడ్లో మాత్రం ఇట్లున్న ఛానల్ ఇట్లా అయిపోయింది అనుకోవాలి. అంతేనా? ఆ ఒక్క సిరీస్లోనే ఎంత లేదని కూడా 1.5 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ ఒక్క సిరీస్లోనే, అంటే 23 వీడియోస్కి. అందులో 2 వీడియోలు 1 million దాటేసినాయి, ఇంకా కొన్ని వీడియోస్ 1 millionకి దగ్గరలో ఉన్నాయి. ఓకే. చాలా అప్పుడు అది ఇక తెలుగు మోటో బ్లాగింగ్కి ఇక పునాది అని చెప్పాలి. ఇంకా అది ఆ రైడ్. సో అప్పుడు ఏమనిపించింది మీరు? అప్పుడు మీరు మనసులో అనుకున్న ఫీల్ ఏంటి ఆ టైంలో? ఇది కళ నిజమా అని నేనే గిచ్చుకున్నా, నేనే రిఫ్రెష్ చేసి చూసేది ఈ వ్యూస్ నిజమేనా అబద్ధమా అని అట్లా. ఎందుకంటే నేను అప్పటి వరకు
కొన్ని వ్యూసే వచ్చేసి సడన్గా దానికన్నా ముందు వరకు కూడా 30,000 40,000 అట్లా వచ్చాయి. సడన్గా ఆ రైడ్కి ఇట్లా ఎన్ని 3 lakhs 4 lakhs 5 lakhs వచ్చేసరికి నాకు నమ్మబుద్ధి కాలే ఫస్ట్. ఓకే, సో అది ఫస్ట్ మీ డిఫరెంట్ ఇది. సో అలానే నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు మీరు ఎన్నో రైడ్స్ చేశారు కదా. సో రైడ్స్ చేసేటప్పుడు ఎంతోమంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ మీట్స్ జరిగి ఉండుంటాయి. సో ఆ టైం మాకు తెలిసిన సందర్భం ఏంటంటే లోపల క్వారంటైన్లో ఉంచారా లాక్ చేసేసి? అంటే అది రీసెంట్గా శ్రీశైలంలో. అది ఏంటది అంటే ఒక చిన్న అబ్బాయి వచ్చాడు, వచ్చి ఫోటో దిగి నార్మల్ ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టాడు అనమాట. ఇక అందరిది ఒకే ఊరు కదా, అందరికి ఫ్రెండ్స్ ఉంటారు కదా, కామన్ ఫ్రెండ్స్ ఫేస్బుక్లో వెళ్ళాను. అట్లా చూసి ఆ అబ్బాయిని అడిగారు అంటే ఎక్కడున్నారు అంటే ఇట్లా శ్రీశైలంలోకి వచ్చారు అది ఇదని చెప్పారు. సో అప్పుడు ఇంకా అందరికి తెలిసిపోయింది వచ్చేసారు. ఓకే, ఈ టైంలో కలవడం కూడా కరెక్ట్ కాదు అండ్ మనం ఎంకరేజ్ కూడా చేయొద్దు ఇట్లాంటి. నార్మల్ టైంలో అంటే నేనే ఎంతసేపు అయినా ఉంటాను. నేను మామూలుగా మీటప్కి వెళ్తే వాళ్ళందరినీ వచ్చిన ప్రతి ఒక్కరు ఫోటో దిగిన తర్వాత వాళ్ళందరినీ సాటిస్ఫై చేసినాకనే పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళు పనులన్నీ మానుకొని నా కోసం వస్తున్నారంటే నేను వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. సో అట్లనే ఆ కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట నాకు. ఏదో వచ్చినాం కదా 2 నిమిషాలు ఉండి అందరికి బాయ్ బాయ్ అని చెప్పి పోయేద్దాం అనేది నాకు ఎప్పుడు అట్లా అనుకోలే. వాళ్ళు ఏం అడుగుతుంటారు ఆ టైంలో మీతో స్పెండ్ చేసిన ఆ కొంత టైం కూడా? అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు, ఏ డౌట్స్ అడుగుతారు మీతో, ఏం షేర్ చేసుకుంటారు మీతో? అన్న మేము కూడా ఇట్లా లదాఖ్ పోదాం అనుకుంటున్నాను, లేదంటే నేను పోయిన రైడ్స్ ఉంటాయి కదా అందులో నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళొచ్చా, నా దగ్గర ఈ బండి ఉంది. మెయిన్ ఏంటంటే నాది 200cc బండి ఉంది వెళ్తుందా, 150cc బండి ఉంది వెళ్తుందా అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ బాగా అడిగితే నేను అందరికన్నా ఎక్కువ క్వశ్చన్ అడిగే క్వశ్చన్ అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు, అదే ఎక్కువ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు, ఇది ఫస్ట్ ఎక్కువ అడిగే క్వశ్చన్ ఇది. ఇప్పటి వరకు ఎన్ని ఊర్స్ విజిట్ చేశారు? 173 వీడియోస్ 197 వీడియోస్ పోస్ట్ చేశారు మీరు. 197 వీడియోస్. సో 197 వీడియోస్లో అంటే ఎన్ని టూర్స్ మొత్తం కంప్లీట్ చేసినట్టు మీరు? ఆల్మోస్ట్ 10 కన్నా ఎక్కువ అయిపోయినాయి. 10 కన్నా ఎక్కువ విజిట్ చేశారు ఊరు. సో బెస్ట్ మీ ఫేవరెట్ ఫర్ ఎవర్ మెమొరబుల్ మూమెంట్ టూర్ ఏది అంటే ఏం చెప్తారు? లదాఖ్ రైడ్. లదాఖ్ అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే హిమాలయాస్లో రైడ్ అనేది ఒక డిఫరెంట్ మెమొరబుల్ మూమెంట్ ఇచ్చింది అన్నారు, బట్ లదాఖ్ ఈజ్ ఫర్ ఎవర్ మూమెంట్ అన్నారు. అంటే ఈ 10 అక్కడ రైడింగ్ అంత డిఫరెంట్ అయిపోతుంది లదాఖ్లో. బండి పికప్ కూడా చాలా తగ్గిపోతుంది, మన హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మనం ఇక్కడ నుంచి అక్కడ దాకా నడిచినామంటే ఫుల్ ఆయాసం వస్తూ ఉంటుంది. సో అంత ఇక్కడ అంటే ఏదో కళ్ళలో రైడ్ చేస్తున్నట్టు అనిపించింది అంతా. డ్రీమ్ అంత నిజమా అబద్ధమా అన్నట్టుంటే అక్కడ ప్లేసెస్ అయినా ఏదైనా కూడా. సో అది ది బెస్ట్ అనమాట. అంటే ఎవరైనా కానీ లదాఖ్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 2-3 months వరకు అయితే ఖచ్చితంగా మెమరీస్ ఉంటాయి. నాకైతే కొన్నిసార్లు ఏడుపు కూడా వచ్చింది, అంటే ఆ రైడ్ని మిస్ అయిపోయినానేమో అని చెప్పేసి. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళిన వంశీ అని, సేమ్ మీ ఇద్దరం అదే, అరే మనం ఈ టైంకి అక్కడ ఉన్నప్పుడు ఇది చేస్తుండే అక్కడ ఉన్నప్పుడు మాకు అంతేం అనిపించాలి, అంటే ఫీల్ అయినాం, ఎంజాయ్ చేసినాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మేము కలిసినప్పుడు కూడా మామూలుగా ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగి అంటారుగా అట్లా అయిపోయింది అనమాట ఆ ప్లేస్ని తలుచుకుంటే. సో అంటే ఎలాంటి, మీరు ఇప్పుడు రైడ్కి వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. ఈ 10 టూర్స్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మెమరబుల్ మూమెంట్ చెప్పండి. అంటే లైక్ ఎలాంటి పర్సన్స్ని విజిట్ అయ్యారు, ఎలాంటి వ్యూస్ విజిట్ అయ్యారు, సో అక్కడ ఎలా ఫీల్ అనిపించేది? కాశ్మీర్ వెళ్ళినప్పుడే అక్కడ ఆర్మీ అన్న ఒక అన్న సబ్స్క్రైబర్ ఉన్నారు. సో అంటే అన్న సౌత్ ఇండియా రైడ్, దానికన్నా ముందు నేను సౌత్ ఇండియా రైడ్ చేసిన, ఆ రైడ్లో అన్ని వీడియోస్ చూసిండంట. సో అప్పుడు సన్నీని కలుద్దామని చెప్పేసి అన్న వచ్చి పర్సనల్గా కలిసిండు అనమాట మమ్మల్ని. ఆయన ఆ రోజు హాలిడే పెట్టుకొని వచ్చేసి మమ్మల్ని కలిసి వెళ్ళిపోయాడు అనమాట కాశ్మీర్లో. ఆ రైడ్లో అది బెస్ట్ మూమెంట్. గోవా రైడ్లో అంటే ఒక దగ్గర ఆల్మోస్ట్ ఇంకా రైట్ సైడ్ కాలు పెట్టడానికి ఏం లేదు, నా బండి పోయి దానికి గుద్దుకున్నది. అదంటే ఇంకా అసలు నాకు లదాఖ్లో కూడా అంత భయం కాలేదు, ఇంకా అక్కడ అంత భయమైంది. జస్ట్ కొంచెం కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదట. ఇంకా ఇటేమో ఒక క్రేన్ ఉంటుంది, దానికి గుద్దేసిన, నా డబ్బా ఉంది దానికి గుద్దుకొని ఉంది, పక్కన ఒక రాడ్ ఉంది, ఆ రాడ్ని పట్టుకున్నా కాబట్టి బండి ఆపిన, లేదంటే ఆ రాడ్ వదిలిపెడితే నేను కింద లోయలో పడిపోయేవాడిని. ఆ వీడియో కూడా ఉంటుంది, తర్వాత మీరు చూడండి కావాలంటే. అది ఇంకా అసలు నా లైఫ్లో అదే భయంకరమైన మూమెంట్ ఇప్పటివరకు గోవా టూర్లో. ఓ మై గాడ్, భయంకరమైంది. అంటే మళ్ళీ లదాఖ్లో కూడా ఒక దగ్గర లారీ పక్క నుంచి వెళ్ళినా అది అంతేం అనిపించలేదు, అది భయం వేసింది. కానీ ఇది చాలా ఎక్కువ అయింది. ఇంకా అటు కొంచెం కాలు పెట్టడానికి లైట్ ప్లేస్ ఉండే, ఇది ప్లేస్ లేదు, ఏం లేదు. ఇంకా ఆ క్షణం ఏం అనిపించలేదు, ఇంకా చాలు నాకే అనిపించింది. సో ఇంకా ఆ టైంలో ఇంకా చాలు, ఈ రైడ్తో లాస్ట్ అట్లా అనిపించలేదు.
అట్లా అనిపించలేదు. నెక్స్ట్ టైం చాలా జాగ్రత్తగా వెళ్ళాలనుకున్నారు. అక్కడ ఏంటంటే నేను అటు వెళ్ళేటప్పుడు వాళ్ళు అది క్లోజ్ చేసారు, నేను అటు పోగానే అటు ఓపెన్ చేసారు, అది అట్లా తగిలింది. నేనంతే లాస్ట్ మన తిరుపతి రైడ్ అయిపోయింది. అక్కడ చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చి తిరుపతిలో హైయెస్ట్ మీటప్ అయింది నాది తిరుపతిలోనే. ఎంతమంది వచ్చారంటే అసలు అక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది అసలుకి. ఒక రేంజ్లో జరిగింది అది, ఒక మెమొరీ ఆ రైడ్లో. అండ్ అంతే ఇంకా నేపాల్లో ఒక పోలీస్ ఆయనతో మాకు గొడవ అయిపోయింది నేపాల్ పోలీస్తోని. అదొక మెమొరీ. రాదు కదా, ఎలా మేనేజ్ చేశారు మరి? అంటే నాతో పాటు ఇంకొక అన్న వచ్చిండు, అన్నకు కొంచెం వచ్చు, వాళ్ళకు కూడా కొంచెమే వస్తున్నది మనలాగా. ఇక ఇద్దరం రెండు ఇక అట్లా అయిపోయింది. ఓకే, సో మొత్తానికి ఇది నాకు ఫుల్ఫిల్ చేయలేదు. శ్రీశైలంలో లోపల లాక్ వేసేసి ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి. అంటే ఏం లేదు, ఇంకా మమ్మల్ని లోపల రూమ్లో వేసి తాళం పెట్టేసేది ఇక. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు. అది గ్రీన్ జోన్లోనే ఉంది శ్రీశైలం. కానీ ఏంటంటే నేనున్నది రెడ్ జోన్. నేను వచ్చిన అక్కడికి ఇప్పుడు ఏంటంటే ఎవరికి సిమ్టమ్స్ వచ్చిపోయేది కూడా అర్థం కావట్లేదు. నేను ఎందుకు మళ్ళీ ఇక కలవడం అన్నట్టు ఇంకా వాళ్ళు ఏం చేసి లోపలేసి లాక్ వేసారు. మీకు ఏం కావాలన్నా మేము తెచ్చిస్తాం, బయటికి అయితే వెళ్ళకండి అని చెప్పారు. అలా ఎన్ని డేస్ ఉన్నారు లోపల? వన్ డేనే ఉన్నాం. వన్ డే మొత్తం లోపలేసేసి లాక్ పెట్టేశారు. అయ్యయ్యో. సో ఇంకా ఫర్దర్గా డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ టు లండన్. అంటే పెద్దది అది, చిన్న ఇంకా చాలానే ఉన్నాయి. ఓకే, స్ట్రీట్ ఏపీ వైపు కానీ ఏమైనా టూర్స్ చేశారా? ఆంధ్రప్రదేశ్ తిరుపతి వెళ్ళి గండికోట, హార్స్లే హిల్స్ అండ్ అంతే ఇంకా ఉంది ఎక్స్ప్లోర్ చేయాల్సింది. మెయిన్ ఏంటంటే నాకు మన స్టేట్స్లో కన్నా బయట స్టేట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని బాగుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఏపీ తెలంగాణ అంటే ఇదంతా మందే అట్లా అని మనం ఎప్పుడైనా చూడొచ్చు, ఫస్ట్ అవి చూసి రావాలన్నట్టు ఉంది నాకు బాగా. సో మీ ఇన్స్పిరేషన్ వచ్చేసి ఒక హిందీ ఛానల్ అనమాట, హిందీ మోటో బ్లాగర్ ముంబై నిఖిల్ అంటాడు, ఆయన ఇన్స్పిరేషన్. నాకని కాదు, ఎప్పుడైనా కలిసారా మరి అతన్ని? కలిసాను. ఏం చెప్పారు? ఏం చెప్పలేదు, ఆ సిచ్యువేషన్ అందరూ తెలుసు మా వాళ్ళు. మీరు నా ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పలేదా? చెప్పారా? ఇప్పుడు చిన్న ఇబ్బంది అయింది. ఎందుకు అంటే మేము ఏంటంటే ఆడ పోయినప్పుడు మేము అక్కడ 12,500 పెట్టి రూమ్ తీసుకున్నాం, 12,500 పెట్టి. అది కూడా ఏమైనా ఆయన కోసమనే, ఆయన హోటల్లో ఉన్నాడని ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి ఇక ఆయన మళ్ళీ ఇక్కడ కాకుండా మళ్ళీ ఎక్కడ కలవలేము మేము, మాకు ఛాన్స్ కూడా దొరకదు, ఎట్లా ఉంది కదా అని చెప్పేసి అక్కడ ఆయన కోసమని ఆగినాం. అయితే చెప్పినాం, మేము వెళ్ళి రూమ్లో ఆయన నెంబర్ మాకు ఎట్లా తెలిసిందంటే ఫోన్ నెంబర్ లేదు. సో అందులో రూమ్ నెంబర్ వచ్చి 14 అని ఉంది, ఆయన పేరు ఇంకా వేరే సమ్ అదర్ పర్సన్ పేరు ఉంది. పోయి చూసినాం, ఆయన నెంబర్ కూడా రాసేది పక్కనే. తీసుకుందాం అనుకున్నాం కానీ వద్దులే అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నప్పుడు చూసినాం, అంత టైం లేదు మాకు ఆ నెంబర్ గుర్తుపెట్టుకునే అంత. రివర్స్లో కనిపిస్తుంది, ఇట్లయితే కొంచెం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు రాస్తున్నారు. ఆ 14 అని ఒకటైతే కనిపించింది. సరే ఎట్లయినా కలవాలని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నాం. తెలియదు ఏంటంటే మేము వేరే స్టాప్ మాది వేరే దగ్గర, ఆల్రెడీ అక్కడ రూమ్ కూడా బుక్ చేసినాం 1,500 ఇక్కడ ఆ ఊర్లో. ఇక వద్దులే పోతే పోయినా లేరా, ఒక 15,000 అయితే అయినాయి కానీ నన్ను కలవాలి, ఎందుకంటే మనకి ఇన్స్పిరేషన్ రైడర్స్ అందరికీ ఇట్లా అని చెప్పేసి పోయినాం. పోయిన తర్వాత ఫోన్ చేసినాం, లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా అని చెప్పేసి ల్యాండ్లైన్ టు ల్యాండ్లైన్కి 14 నెంబర్ కొట్టినాను ఎందుకో. ఎత్తితే ఆయనే ఫోన్ ఎత్తిండు, హలో నిఖిల్ బాయ్ అని చెప్తే కోన్ అని అంటే మీకోసం వచ్చినా నేను, మాకు ఇక్కడ స్టాప్ లేకుండా ఉండే యాక్చువల్లీ నిన్ను చూడడం కోసం వచ్చినాం, ఒక్కసారి కలిసి వెళ్ళిపో, ఒక్క ఫోటో చాలు మాకు, నువ్వు మాతో స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్క ఫోటో ఇచ్చి వెళ్ళు మాకు చాలు అన్నాం. అంటే సరే రూమ్ దగ్గరికి రా అన్నాడు. రూమ్ దగ్గరికి వెళ్ళినాం, ఒక అర్ధగంట 45 నిమిషాలు వెయిట్ చేసినాం. రూమ్ ముందే ఇట్లనే ఇంకా చేతులు కట్టుకొని అసలు కనీసం చూడలే. సరే అర్ధగంట అయిపోయిన తర్వాత కాలింగ్ బెల్ కొట్టినాం, అయినా బయటికి రాలే. 3-4 సార్లు కొట్టినాం, అయినా రాలే. మళ్ళీ రూమ్కి వెళ్ళినాం, మళ్ళీ వెయిట్ చేసినాం. మళ్ళీ 1 గంట తర్వాత ఫోన్ చేసినాం, మళ్ళీ ఎత్తిండు, ఏదేదో బోలో అనుకుని మళ్ళీ కట్ చేసింది కాల్. నేను అంతా ఇగ్నోర్ చేసినట్టు అనిపించింది. ఎందుకులే ఇక అవసరమా మనకి అని చెప్పేసి ఇక ఈయన కోసం మనం వచ్చిందన్నట్టు అనిపించింది ఆ సిచ్యువేషన్లో. ఒక్కటే ఫోటో మేము అడిగింది గంటలు మాట్లాడడం, ఒక ఫోటో ఇచ్చి నువ్వు వెళ్ళిపో అన్నా అని చెప్పినాం. దాని తర్వాత కాల్ ఎత్తలేదు. మళ్ళీ మేము వెళ్ళినాం, వెళ్తే మమ్మల్ని చూసిండు, హాయ్ అన్న అని అంటే హాయ్ అని చెప్పేసి డోర్ వేసేసిండు, మొహం మీదనే డోర్ వేసేసారు. అనిపించింది నాకు. ఇంకా అప్పుడు నేను అనుకున్నా ఇంత ఉంటుందా అనిపించింది నాకు.
ఎవరైనా మనని అంత ప్రేమతో వచ్చినప్పుడు కనీసం ఒక 2 నిమిషాలు నువ్వు అంత బిజీ పర్సన్ అయి ఉండొచ్చు, 1 నిమిషం మాట్లాడి సరే తమ్ముడు నేను బిజీగా ఉన్నా ఏమనుకోక బాయ్ అని చెప్తే ఒక మాట అయిపోతుంది. అట్లా చేసి అయిపోయిన తర్వాత మస్తు మస్తు ఫీల్ అయినాం అసలు. ఇంకా చెప్పాలంటే ఏడుపు వచ్చినంత సిచ్యువేషన్ అయింది. ఎందుకంటే మేము అంత ఇన్స్పిరేషన్ తీసుకుని అంత లవ్ చేసిన పర్సన్ అట్లా చేసేసరికి కొంచెం బాధ అనిపించింది. వెళ్ళిపోయినాం, బయటికి వెళ్ళిపోయి ఇక మా ఫ్రెండ్ అదే అనుకున్నాం, వీడినేంద్ర కలిసేది వద్దులే, కనీసం హాయ్ అని కూడా చెప్పట్లేదు ఎందుకు ఇంత బల్బ్ అనుకున్నాం మేము. బయటికి వెళ్ళిపోయినాం. తర్వాత అక్కడ నాకు శ్రీనగర్లో ఒక అబ్బాయి సబ్స్క్రైబర్ ఉన్నాడు, అక్కడ లోకల్ అబ్బాయి, ఒక అబ్బాయి. ఆయన అబ్బాయి ఏం చేసింది, మేము అట్లా మామూలుగా వెళ్ళినాం ఇండియా ఫ్లాగ్ కోసం అని తిరిగినాం శ్రీనగర్లో. వెళ్తే అక్కడ మాకు ఇండియా ఫ్లాగ్ దొరకలే. ఎవరు అడిగినా కూడా ఇండియా ఫ్లాగ్ అంటే పాకిస్తాన్ ఫ్లాగ్ ఇస్తా పెట్టుకో, నువ్వు ఇండియా ఫ్లాగ్ నువ్వు పొరపాటును కూడా అడుక్కో, నేను ఇక్కడ కొడతారని చెప్పేసి అని అన్నారు. అక్కడ ఒక మెకానిక్ లైట్లు, మా ఫ్రెండ్ లైట్స్ ఖరాబ్ అయిపోయినాయి, అవి పెట్టించడానికనే వెళ్ళినాం. అక్కడ అందరూ కూడా ఎట్లున్నారంటే ఇండియా ఫ్లాగ్ మనం బండి మీద వేసుకొని పోయినా కూడా దాన్ని చించే వరకు వదిలిపెట్టారంట. అంత దిమాగ్ లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇంకా అసలు ఆ సిచ్యువేషన్లో కూడా నాకు మస్తు కోపం వచ్చింది. కానీ ఈసారి నేను వెళ్తే మాత్రం ఎవడైతే అన్నాడో వాడి ముందే ఇండియా ఫ్లాగ్ కట్టుకొని వెళ్దామని అనుకున్నాను ఈసారి. కానీ మిస్ అయిపోయింది ఈసారి. నాకు వాడి షాప్ గుర్తుంది, అన్నీ గుర్తున్నాయి. నెక్స్ట్ సార్ కావాలని నా లైట్ ఎరగొట్టుకుని అయినా పోయి వాడి దగ్గర పోయి లైట్ పెట్టించుకుంటా, ఇండియా ఫ్లాగ్ అప్పుడే ఉంటుంది, ఆడు ఏం చేస్తాడో నేను చూస్తాను ఈసారి. ఖచ్చితంగా నాకు బాగుంది. నాకు ఫస్ట్ సారి ఒక మనిషి మీద అసహ్యం పుట్టిందంటే ఆని చూసినాకనే. ఇండియా పర్సన్ అయి ఉండి, ఒక ఇండియన్ అయి ఉండి వాడు అన్న మాట అనమాట. వాడు నాకు అసలు నచ్చలేదు అసలుకి. వాడు ఎట్లా అంటే చాలా గలీజ్గా మాట్లాడాడు ఇండియా గురించి. పాకిస్తాన్ ఫ్లాగ్లు నా దగ్గర నువ్వు కావాలంటే చెప్పు 2 ఇస్తా, నీకు ఫ్రీ ఇస్తా అన్నాడు. నేను మనసులో అనుకున్నాను నాకెందుకు నా బండి దుడుచుకుందా కూడా నేను వాడు నా ఫ్లాగ్ని అనుకున్నాను నేను. అయిపోయిన తర్వాత ఇక నాకు అక్కడ ఉండబుద్ధి కాలే. సిటీ బాగుంది, చాలా బాగుంది, కానీ అక్కడ మనుషులే ఇండియా గురించి కొంచెం తప్పు మాట్లాడుతున్నారు. ఒక్కడనే కాదు, ఎవరిని పట్టుకున్నా ఆడు అట్లనే ఉన్నారు. మాతో పాటు వేరే రైడర్స్ వచ్చారు, వాళ్ళని అడిగినా కూడా అదే మంచిగా ఉన్నారు, మాతోని హెల్ప్ చేసిర్రు, మాకు రూమ్ చూపించారు, అన్నీ చేసారు. వాళ్ళు వేరే రూమ్కి వచ్చి వెళ్ళిర్రు, కొంచెం డ్రింకింగ్ స్టార్ట్ చేసిర్రు. కొంచెం సేపు కాగానే కథ ఇక ఇండియన్ మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేసిర్రు. ఎమ్మటే కట్ చేసినాం వాళ్ళని ఏం అనలేము. ఇంకా మనం వాళ్ళ ఏరియాకి పోయి వాళ్ళని ఏమంటాం, ఇంకా నేను గొడవ పెట్టుకోలేం. కామ్గా ఇక వీళ్ళొద్దులే అని చెప్పేసి మేము బయటకు వచ్చేసినాం. ఓకే. సో ఇంకా ఎలాంటివి ఏమైనా క్రిటికల్ పొజిషన్స్ కానీ ఇంకా ఏమైనా రిస్కీ టైప్ కానీ అలా ఏమైనా అనిపించాయా, భయపడిన సందర్భాలు? ఇంకా ముంబై కానీ వెళ్ళి కంప్లీట్ కాలే, ఇది చెప్తా ఉండండి. అయితే దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత లోపలికి వచ్చినాం. అప్పుడు ఆయన బయటికి వెళ్తున్నమాట. వాళ్ళు ఏదో నార్మల్గా వ్లాగ్ చేసుకున్నానికి మా వ్లాగింగ్ అయిపోయి మేము లోపలికి వచ్చినాం, ఆయన బయటికి వెళ్తుండు. అయితే వస్తుంటే వ్లాగ్ వద్దు ఒక ఫోటో దిగండి వెళ్ళిపోయినాం. అప్పుడు ఫోటో ఇచ్చేసిండు, ఇంకా వెళ్ళిపోయినాం. మేము అడగలే, మేము దిగద్దని అనుకున్నాం. రమ్మన్నాడు, ఫోటో అడిగిన, అయిపోయింది. ఆ సిచ్యువేషన్ అయిపోయింది. భయం అనిపించింది అంటే భయం అయితే ఏం అనిపించలే. కానీ ఈ శ్రీనగర్కి ముందే అనంతనాగ్ అని ఒకటి ఉంటుంది, మనం చూస్తాం కదా టీవీలలో, కాశ్మీర్లో దాడులు అది ఇదని. ఈ సీన్ ఎక్కడైతే ఉందో ఆ సీన్ అనమాట. ఈ అనంతనాగ్ అనే ఏరియా డేంజర్ ఏరియా. ఈ పుల్వామా ఈ అన్నిటికీ అదొక సర్కిల్, ఇదిగా మెయిన్ జంక్షన్ అది అనంతనాగ్ అనేది. అక్కడ మమ్మల్ని ఆర్మీ వాళ్ళు ఆపేసారు. బాగానే ఒక 20 hours వరకు మమ్మల్ని అందులోనే ఉంచేసారు, వాళ్ళ క్యాంప్లోనే. ఫుడ్కి దానికైతే ఏం లేదు, మంచిగా చూసుకున్నారు అసలు మమ్మల్ని, ఫుల్ సెక్యూరిటీ. నైట్లో కూడా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మంచిగా చూసుకున్నారు. ఆ రోజు ఏదో నైట్ ఒక 2 ఎన్కౌంటర్లు అయినాయి మేమున్న ఏరియాలనే, నైట్ 1కో ఎప్పుడో. ఆ ఒక్కరోజు మాత్రం అంటే నెక్స్ట్ రోజు చెప్పారు మాకు, అక్కడ తెలుగు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆర్మీ అన్న. ఆ అన్న చెప్పిండు మాకు నైట్ ఇట్లా ఎన్కౌంటర్ అని, అందుకే మిమ్మల్ని ఆపింది అని చెప్పిండు మాకు. అంటే అవునా అనుకున్నాం. ఇంకా అమ్మో ఇక్కడ ఇట్లుంటుందా అని అప్పుడు తెలిసింది. అప్పుడు అన్నని అడిగిన, ఏందన్నా ఇట్లుంటుందా అంటే, మీరు టీవీలలో చూస్తారుగా ఇక్కడే జరిగేది శ్రీనగర్లో, ఇక్కడనే, ఇంకా మిగతా ఎక్కడ ఉండదని చెప్పిండు. జస్ట్ అదొక 50 కిలోమీటర్లు అంతే స్ట్రెచ్, అది 50-60 కిలోమీటర్లు అదే. ఇంకా సో ఎప్పుడు కూడా తెలంగాణలోనే ఉండిపోతా, అదే విలేజ్లో ఉండిపోతా అనుకున్న పర్సన్ ఇప్పుడు స్టేట్స్ దాటి వెళ్ళి చూసి ఇవన్నీ చూస్తుంటే అంటే ఎలా అనిపిస్తుంది ఫీల్? చాలా బాగుంది. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమే. నేను ఏమనుకునేది అంటే నేను 3rd 4th ఉన్నప్పుడే మా క్యాపిటల్స్ చూసినప్పుడు అబ్బాయి ఈ ఊర్లో ఒక్కరోజన్నా ఉండాలి, ఒక్కరోజున్నా చాలు, ఇంకా నాకు చాలు లైఫ్లో ఇదే అనుకునేది. అంటే ఆ ఏజ్లో అట్లనే ఉంటుంది కదా, ప్రతి ఒక్క క్యాపిటల్ సిటీలో ఒక్కొక్క రోజు ఉండాలి అనుకునేది. సో ఇప్పుడు తీర్చుకుంటున్నా ఆ కోరికని. ఓకే. సో మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్. ఎందుకు అంటే తెలియదు, ఇష్టం, చాలా ఇష్టం, చాలా అంటే చాలా. ఇంకా మా డాడీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే,
నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే, మా మమ్మీ పవన్ కళ్యాణ్ ఫ్యానే, మా తమ్ముడు ఒక్కడు కొంచెం అటు ఇటు ఉంటాడు. మా ఫ్యామిలీ కూడా మెగాస్టార్ ఫ్యాన్సే, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ బేసిక్. నేను అట్లా కాదు, నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అంటే అందరూ ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు దేవుడు అన్నట్టు. ఇంకా ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారంటే ఎవరైనా అంతలోనే ఉంటారు. అంతేనా? ఏదో డైలాగ్ చెప్పండి మరి. నేను ట్రెండ్ని ఫాలో అవ్వను, ట్రెండ్ని సెట్ చేస్తా. బా, అందుకే తెలంగాణలో బైక్ రైడర్లో ట్రెండ్ సృష్టించారు. లేదు, నా వీడియో ట్రెండింగ్లోకి వచ్చింది, అందుకే చెప్పిన. ఫస్ట్ ట్రెండింగ్లోకి వచ్చింది నా వీడియోనే. అవునా? మోటో బ్లాగ్స్లో, తెలుగు మోటో బ్లాగ్స్లో ఫస్ట్ ట్రెండింగ్లోకి వచ్చిన వీడియోస్ నా. అంటే బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు 5 వచ్చేసినాయి వస్తాగా, అందుకని చెప్పాల్సి వచ్చింది డైలాగ్. దేవుడు, నాది కూడా ట్రెండింగ్లోకి రావాలి ఈ ఇంటర్వ్యూ. సో చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టం, చాలా అంటే చాలా. ఓకే. సో ఇంకా ఎప్పుడైనా కలవడం కానీ ఏదైనా జరిగిందా? ఒకసారి అదొక వెరైటీ, ఒక కలవడంలో అందులో ఒక వెరైటీ ఉంది. ఎట్లా అంటే మేము సూర్యాపేటకి వస్తున్నాడని తెలిసింది మాకు. ఎట్లా ఏదో కొత్తగూడెం నుంచి సూర్యాపేటకి వస్తున్నాడని తెలిసింది. మేము కనిపిస్తాడేమో జస్ట్ కార్ల నుంచి ఒక్కసారి చూస్తే చాలా అనుకున్నాం. సర్లే ఎవరికి తెలియదులే, ఆ సీక్రెట్ మా ఒక్కడికే తెలిసింది అనుకున్నాం. మేము అడిగి పోయి చూసేసరికి ఒక 5,000 మంది ఉన్నారు. అసలు ఏం అర్థం కాలేదు సిచ్యువేషన్ అంతా. మరి అసలు మేము అప్పుడేమనుకున్నాం అంటే ఆ సిచ్యువేషన్లో అన్నం చూడాల్సిన అవసరం లేదు, కార్ని చూస్తే చాలా అనుకున్నాం. ఏ కార్లు ఉండో ఆ కార్ ఒక్కటి కనిపించినా చాలా అనుకున్నాం. అంతమంది జనం ఉన్నారు అక్కడ. ఇట్లా కాదని చెప్పేసి ఇక అందరూ ఏం చేస్తున్నారంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. మీటప్ పాయింట్ ఒకటి అనుకున్నాం. ఇక అక్కడ చాలామంది అయిపోయారని కొంతమంది ఏం చేస్తారంటే మేము ముందే పోదాం అని ముందే వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 500 బైకులు 1000 బైకులు వచ్చేసి అన్ని కార్కి ఇట్లా అడ్డం పెట్టేసారు. అసలు జరగట్లేదు. ఇక వాళ్ళేం హారన్ కొడతా ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి లేచి అన్న ఇట్లా జరగండి హాయ్ అని చెప్పారు. సరే అని చెప్పేసి మళ్ళీ లోపల కూర్చున్నారు. ఇంక అయిపోయింది. సూర్యాపేటకి వచ్చిన తర్వాత ఆగి ఫోటోషూట్ ఒకటి ఉండే ప్రోగ్రామ్ అసలుకి కొంతమందితోని, నేను లేనలా వేరే వాళ్ళు. అప్పుడు కూడా ఛాన్స్ ఎవరికి దొరకలేదు. అంత జనాలు వచ్చేసారు. ఒక సీఎం రేంజ్ మీటింగ్ అనుకోండి, అప్పటికప్పుడే అట్లా అయిపోయింది. అట్లా ఇక సర్లే దొరకదని చెప్పేసి మేము ఒకటే అనుకున్నాం, అయితే చూడాలి అని చెప్పేసి ఇక నాది RC 200. నేను దాంతో 130-135 కొట్టుకుంటూ వెళ్ళిపోయినా కార్తో సమానంగానే. అందులో ముందర ఒక ఆయన వచ్చిన డ్రైవర్ పక్కన, అన్న ప్లీజ్ అన్న చెప్పండి అన్న, ఒక్కసారి అన్న ఒక్క ఫోటో అన్న ప్లీజ్ అన్న అని చెప్పేసి ఇట్లానే అడిగితే ఆయన ముందర కూర్చున్నాడు. మాకు ఆయన కనిపిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ అన్న కనిపించట్లే. ఇంకా అవి మొత్తం బ్లాక్ స్క్రీన్ వేసేసినాయి, కనబడట్లే. ఆయన ఒకసారి ఇట్లా తిరిగి ఇట్లా చెప్పేసిండు, ఎవరు మరి ఆ పిల్లలు ఎంట పడుతున్నారు. అప్పటికి మేము 50 కిలోమీటర్స్ ఇదే స్పీడ్తోని, హెల్మెట్ లేదు నాకు, నిజం చెప్తున్నా. అప్పుడు నేను హెల్మెట్ లేదు నాకు. మేము హెల్మెట్ వేరే నా ఫ్రెండ్ దగ్గర ఉండే, నా ఫోన్ కూడా లేదు నా దగ్గర. నా హెల్మెట్ ఫోన్ ఆ అబ్బాయికి ఇచ్చిన నేను. ఇక అదే స్పీడ్లో కొట్టుకుంటూ పోదాం, కళ్ళ నుంచి ఇట్లా నీళ్ళు ఇట్లా పోతూ ఉన్నాయి. అంత చిన్న రాళ్ళు, వాళ్ళ కార్ల నుంచి వచ్చే రాళ్ళు ఉంటాయి, అవి ఫేస్కి తగులుతూ ఉన్నాయి. అయినా కూడా అట్లనే వెళ్ళిపోయాం. వెళ్ళి ఆ అన్న చెప్పిండు, ముందర కూర్చున్నా ఇట్లా ఎవరో దిగాలి అంట ఇట్లా అని చెప్పారు. అనగానే ఎమ్మట ఇట్లా తిరిగి ఇట్లా ఆగానే కార్ ఆగిపోయింది. మాకు మైండ్ అసలు ఒక్కటేసారి బ్లాక్ అయిపోయింది. ఆయన ఏంది మా కోసం ఆపడేది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం అక్కడ. ఆపి మాకు ఫొటోస్ దిగి నేను హగ్ ఇచ్చిన అనమాట. హగ్ ఇచ్చి అంటే మాట్లాడలేదు ఏమి, చిన్న తొందర దిగండి అమ్మ, తొందర దిగండి అని అన్నారు. అంటే అప్పటికి చాలామంది ఇంకా ఎవరు రాలే, అప్పటివరకు అందరూ ఆగిపోయారు. కానీ నేనైతే మాత్రం లాస్ట్ వరకు అట్లనే ఉంది, వస్తూనే ఉన్నాయి. అనుకున్నా హైదరాబాద్ ఇంటి వరకైనా వద్దాం అనుకున్నాను నేను లాస్ట్కి. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అది. ఆగినప్పుడు అది దిగి ఫోటో ఇచ్చారు. ఒక 40 సెకండ్స్ 50 సెకండ్స్ వరకు ఉన్నారు. ఫోటో దిగినాం, ఒక 10-15 ఫోటోలు దిగినాం. నా ఫోన్లో లేదు, మా ఫ్రెండ్ ఫోన్లో దిగినాం. నా ఫోన్ హెల్మెట్ వేరే ఫ్రెండ్ దగ్గర ఉండే. అది నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అది. మా కోసం ఆపడమని చెప్పండి. ఆయనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుంది. మేము ఆఫ్టర్ ఆల్ బచ్చా ఆయన ముందు. సో అప్పుడు ఇంకా అప్పటికే నేను పవన్ కళ్యాణ్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఆ మూమెంట్ తర్వాత నుంచి ఇక నాకు దేవుడు అయిపోయిందని చెప్పాలి. ఇంకా బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ అది. అంటే నా ఫ్యాన్స్కి నేను ఇచ్చే రెస్పెక్ట్ కూడా చాలా వరకు అక్కడి నుంచి నేర్చుకుంది నేను. సో ఇప్పుడు నేను అన్న నా కోసం ఆపి నేను అంత దూరం వచ్చినందుకు నేను ఇప్పుడు ఆయన గురించి ఏమనుకున్నా చాలా గొప్పగా అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను కూడా వచ్చిన వాళ్ళనే మంచిగా రిసీవ్ చేసుకుంటే నన్ను కూడా మంచి వాళ్ళనే అనుకుంటారు. యాటిట్యూడ్ చూపించద్దు. మెయిన్ ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది మా మమ్మీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. అది